అనుకున్నట్టుగా ఉన్నాయి కొన్నిసార్లు. కనుక అలాగున కాదు, దేవుడు ఊరికే నిన్నుంచాడు, నన్నుంచాడు. కనుక మనము అధికారం దేవునిదనే ఆలోచనతోటే సేవ చేయాలి. అందుచేత పెద్దలు, పరిచారకులు గొప్ప ప్రార్థనా పరులు కావాలండి. ఏమండి, హెచ్చరించే వారు కావాలి, వాక్యం తెలిసిన వారై ఉండాలి. ఏదన్నా పొరపాటున ఎవరైనా దేవుని అధికారాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరొకరు చెప్పాలి, అన్నా దీని గురించి మనం ప్రార్థన చేద్దామన్నా. తొందరపడి మీరు నిర్ణయం తీసుకోదు, నేను కూడా నిర్ణయం తీసుకోను. దేవుని యొక్క అధికారం సంఘంలో ఉండాలి అనేటువంటి స్పృహ మన సంఘ పెద్దలకు ఉండాలనే విషయాన్ని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేయాలి. సంఘానికి మనం విధేయులం కావాలి, విశ్వాసులు కూడా. మీరేం అడ్డాలు చెప్పకూడదు. సంఘ పెద్దలు ఎలా నిర్ణయం చేస్తే అలా లోబడి తీరాలంతే. మా ఇష్టం వచ్చినట్టుగా మాకు అలా నచ్చదండి అంటే మీకు నచ్చపోతే వెళ్ళిపోవాలంతే. నేను ఈ మధ్య ఒక చాలా బరువైన మాట చెప్తున్నాను, మా సంఘంలో కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యక్రమములు ఏ సంఘములో జరగవో ఆ సంఘంలో మనం ఉండకూడదు అసలు చెప్పాలనండి. నా తల్లి సంఘం అండి, మా తండ్రి సంఘం అండి, మా తాత సంఘం అండి, మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి, మంచిదే. దేవుని కార్యాలు జరుగుతున్నాయా? పరిశుద్ధాత్ముడు అందులో అధికారిగా ఉండి ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడా? చాలా తీవ్రంగా ఆలోచించాలి. వచ్చాం, వెళ్ళాం, కానుకలు ఇచ్చాం కాదండి. దేవునికి సంపూర్ణమైన అధికారం ఇవ్వాలి. మన సంఘములో దేవుని క్రియలు జరగాలి. రాత్రి ఒక సహోదరి తీర్మానం చేసింది, అంతకుముందు 5గురు ఎంతమంది తీర్మానం చేశారని చెప్పారు. కనుక ఈ సభల యొక్క ఉద్దేశం మనం కూడా రావడం దేనికంటే దేవుని అధికారం క్రింద మనం తలవంచిన వారం ఉండాలి. క్రీస్తు కూడా తండ్రి అధికారం కింద జీవించాడు. క్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. మనం కూడా విధేయులు మండాలనే సత్యం మనం మర్చిపోకూడదు. అది నిన్నటి ప్రసంగం. ఈవేళ ఒక్క 2 మాటలు, వీలుంటే 3 టకటక చూద్దాం. రండి, దేవుని వాక్యం చదువుకుందాం. మనకు తెలిసినటువంటి విషయాలే. బైబిల్ ఎలా చెప్పింది నేనే చదువుతాను, మీరు ఎవ్వరూ చదవద్దు, జాగ్రత్తగానండి, వాక్యం బుర్రలోనికి వెళ్ళండి. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 and 2 verses. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. నేను దీనికి ఏమని పేరిటానంటే, ఇలా చూడండి, ద బ్యూటీ ఆఫ్ ద క్రైస్టీ చర్చలో సంఘం యొక్క అందం, సంఘం యొక్క సంతోషం, ముఖ్యంగా సంఘం యొక్క సౌందర్యం ఎక్కడుంటుందంటే అందరూ కలిసి యూనిటీగా ఉండడం. ద బ్యూటీ ఆఫ్ ద క్రైస్ట్, ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘానికి నేను చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్కి ఏం ఉండకూడదు, అసలు వేస్ట్. ఇవన్నీ గాలాడకుండా చేసేస్తున్నాయి, ఊపిరి తిరగకోకుండా. మనం ఇదేదో పెద్ద అందం అనుకున్నాం. ఎందుకు ఇవన్నీ వేస్ట్? ఈ అందం కాదండి, సంఘం యొక్క సౌందర్యం ఐక్యత. సంఘం యొక్క సౌందర్యం క్రీస్తు మనస్సు కలిగిన వారుగా ఐక్యతగా జీవించడం. ఓ పెద్దగారు ఒక అంటే, ఇంకో పెద్దగారు ఇంకోటి అంటే, ఇద్దరు ఇంకో పార్టీ అయితే, ముగ్గురు ఇంకో పార్టీ అయితే, మీరు ఇలాంటి ఒళ్ళంతా కట్టుకున్నా ఏమనదు. ఇది మొత్తం గోళ్ళన్నీ అంటించేసి ఉండదు, వాక్యాలు తప్ప. ఇదంతా ఇంక అసలు ఉండకూడదు. ఈ మీటింగ్లో అవగానే మీరు తీసేయాలి. అసలు మీరు నిజంగా విశ్వాసులైతే సంఘం యొక్క సౌందర్యం క్రీస్తుకు కలిగిన ఐక్యత. ఇక్కడ చెప్పాడు కదా ఎఫెసీ పత్రికలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును బంధము చేత, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యం. అందరూ ఒకే అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా ఏకీభవిస్తాం. అర్థమైందా? ఆత్మ కలిగించు ఐక్యము ఎక్కడుంటుందో ఆ సంఘం సౌందర్యంగా ఉంటుంది. అది నరసాపూర్లోదైనా, అది పైడిపర్లోదైనా, అది ఇంకో చోటైనా, సంఘములను అందరూ కూడా క్రీస్తు మనస్సు కలిగి ఐక్యతగా జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం సౌందర్యం ఉంటుంది. అర్థమైందా? సంఘం అంటే మనం ఏమనుకున్నామంటే ఇలా కట్టేసేసి మంచి డెకరేషన్ చేసేసి చుట్టూ తోటలు వేసేసి పాలరాతి బిళ్ళలు వేసేసి గ్రానైట్తో అమర్చేసి పెద్ద డైనింగ్ హాల్ పెట్టేసి ఒక 50 కార్లు పెట్టుకోవడానికి ఆ అకామిడేషన్ కారిడార్ పెట్టేసి ఏమేమో చేసేసి బజార్లో కొత్తగా ఏ లైట్ తీసుకొచ్చి అది ఇక్కడ పెట్టేసి, ఇది ఇప్పుడు మనుషులు అనుకునేటువంటి అందం.
దేవుడి అందాన్ని అంగీకరిస్తాడా? ఎన్ని పార్టీలు ఉంటాయి, ఎన్ని గొడవలు ఉంటాయి, ఇద్దరికి మనసు కలవదు కదా. సంఘం యొక్క అధికారం చుట్టూ పచ్చగడ్డి కాదు, లేకపోతే పూల కొండీలు కాదు, జెండాలు కాదు, ఈ విధమైనవి కాదు. ఆత్మ కలిగించు ఐక్యం, అది దేవుని సంఘానికి సౌందర్యం. అర్థమైందా? అందుచేత మన సంఘం అందంగా ఉందనంటే ఏంటంటే పెద్దలు, ఆ తర్వాత విశ్వాసులందరూ ఒకే తాత్పర్యం కలిగిన వారై ఉంటారు. ముందు పెద్దలు, పరిచారకులు ఒకే తాత్పర్యం కలిగిన వారై ఉండాలి. వారిలో ఐక్యత చూసినప్పుడు సంఘం అంతా కూడా చక్కగా ఐక్యంగా ఉంటుంది. అర్థమైందా? ఇందులో 2 గుంపులు 3 గుంపులు ఉంటే సంఘం ఎన్నటికీ అభివృద్ధి చెంది. ఊరికే ప్రజలు వస్తారు, సంతోషిస్తారు, వెళ్ళిపోతారు, కానీ నిజమైన సౌందర్యం సంఘానికి అక్కడ కలగదనే విషయాన్ని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తాను. సంఘానికి ఐక్యత ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి చెప్పండి, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అహారోను గడ్డం మీదుగా పోయబడిన పరిమళ ద్రవ్యముతో సమానం. ఎంత శ్రేష్టమైన మాట. ఐక్యతను గురించి ఒక చిన్న మొక్క అక్కడ పెట్టాడనమాట. సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత లేనిటువంటి సభలు కానీ, ఐక్యత లేని సంఘం కానీ ఎన్నడూ దీవించబడదు. దేవుని వాక్యం చెప్తున్నది. ప్రభువు కూడా తండ్రి అధికారానికి లోబడ్డాడు. ఇందాక నేను చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన అపోస్తలు క్షమించండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు అందరి కొరకు ప్రార్థన చేశాడు. గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 వచనం చదువుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 వచనం చదువుతుంది. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త మన 17 నుంచి ఇంకా సిలువ దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమైందా? అక్కడి నుంచి ఆయన ప్రార్థన, బంధించబడడం, సమాధి చేయబడడం, మృత్యుంజయుడే తిరిగి లేవడం, ఆరోహణం, అన్ని సంగతులు దొరుకుతాయి. అది ఏమంటారంటే హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు. ప్రధాన యాజకుని ప్రార్థన. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుమారులు నీ యందు నేనును, నా యందు నీవును ఉన్నట్లుగా వీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీరందరూ క్రీస్తులో ఐక్యమై ఉండాలని, క్రీస్తులో ఐక్యత కలిగి జీవించాలని. ఇది ప్రభు యొక్క మనోవాంఛ, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన ఏంటంటే సంఘం ఖచ్చితంగా ఐక్యతగా ఉండాలి. విశ్వాసులు ఐక్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా చెప్పనా, స్త్రీలు అసలు సంఘాన్ని గురించి అసలు మీరు ఏం మాట్లాడడానికి మీకు అధికారం లేదు. అసలు జాగ్రత్త. ఏదన్నా ఉంటే ఏదన్నా సూచనగా, మీరు వయసులో పెద్దోళ్ళైతే పెద్దలకు సూచన చెయ్యాలి తప్ప అసలు మీరు ఏమి ఇందులో కల్పించుకోవడానికి దేవుని వాక్యంలో ఎట్టి అధికారం లేదంతే. మీరు క్రీస్తు రక్తంతో కొనబడ్డారు, పురుషులు కూడా కొనబడ్డారు. కానీ దైవ గ్రంథం చెప్పే సత్యం ఏంటండి? స్త్రీలు సంఘంలో, బయట కూడా మౌనం. అర్థమైందా? యోగ్యులైన వారు ఎవరైనా, వయసులో పెద్దవారు ఎవరైనా, వారు కూడా పెద్దలకు చెప్పాలి. కానీ నీ మటుకు మీరు పెత్తనాలు చేయడానికి, ఇంకొకరికి సలహాలు ఇవ్వడానికి వీల్లేదు. ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. మనమంతా కలిసి ఉండాలి. మనం లోకంలో ఏం చూస్తున్నాం? సంఘం అంటే తెర. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అక్కడ బొమ్మ సంబంధం అంతానమాట. ఆయన అక్కడి నుంచే మాట్లాడతాడు కదా. గమనించండి. నిన్న కూడా ఒక పోస్ట్ వచ్చిందనమాట. నేను డైరెక్ట్గా చెప్తాను, ఎందుకు భయపడాలి? జాన్ వెస్లీ నెల్లూరులో సంఘం పెడుతున్నాడట. ఆయనకు మామూలుగా ఇక్కడ ఉంది, వాళ్ళ తమ్ముడేమో హైదరాబాద్లో, విజయవాడలో పెట్టాడు, ఇప్పుడు నెల్లూరులో పెడుతున్నారట. ఒక తమ్ముడు ఇలా రాశాడు, ఏమండి మీరు నెల్లూరులో ఎందుకు పెడుతున్నారు? అవసరం ఏంటి? అక్కడ సంఘాలు లేవా? సేవకులు లేరా? మిషనరీ రాలేదా? మీకు తెలుసా? 2222 మంది దాదాపుగా, ఆ సంవత్సరం గుర్తులేదు కానీ, ఒంగోలులో గొండ్లకమ్మ చెరువులో ఒకే రోజున బాప్తిసం పొందారు. నెల్లూరులో మిషనరీస్ వచ్చారు, బ్యాప్టిస్ట్ మిషనరీస్, సంఘాలు పెట్టారు. బొచ్చుడని సంఘాలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ తెర సంఘటన పెట్టడం ఏంటి? నీకేం పని అసలు? నీకు సంఘం అనే కాన్సెప్ట్ అర్థమైందా? ఇలా చెప్తున్నారు. శ్రేష్టమైన వాక్యం, స్వచ్ఛమైన సందేశం, దైవ దర్శనం అంటే నీకే ఉందా? ఇంకా సంఘాలు ఎవరికి లేదా? ఏంటి నాన్ సెన్స్ ఏంటి అసలు? బొమ్మకి మనకున్న సంబంధం,
మనుషులు ఏం చేశారంటే డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లలు హైదరాబాద్లో ఉంటే, ఎక్కడైనా ఉంటే, అక్కడ తెర సంఘాలు ఉంటే వెళ్ళొద్దని చెప్పాలి తల్లిదండ్రులుగా. నీకు దండం పెడతాను కొడుక, నీకు దండం పెడతాను కూతుర, అక్కడికి మాత్రం వెళ్ళొద్దాము. ఏదన్నా మూలన్న ఒక 10 మంది ఉన్న సంఘానికి వెళ్ళినా పర్లేదు. దేవుని వాక్యానికి విరుద్ధమైన సంగతులు కదా. అక్కడ ఐక్యత ఉందా? పెద్దలు ఉన్నారా? పరిచారకులు ఉన్నారా? వాక్య క్రమం ఉందా? ఇంక వాళ్ళకైనా తెలిసిందే. ఇంకా ఇంతవరకు ఎవరు లేరు అసలు. మా దగ్గర నేర్చుకోండి, మేం చెప్తాం. ఏంటి నువ్వు చెప్పేది? నీకేం అర్థమైంది? సంఘం ఎలా వచ్చింది? పురిటి నొప్పుల్లోంచి వస్తుంది. ఇక్కడ సంఘం ఎలా ఆరంభమైంది? మిషనరీలు వచ్చి ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి బోటు పరవల్లో కట్టేసి ఆ రోడ్లంట వచ్చి పల్లెటూళ్ళకు వచ్చి సువార్త చెప్పి, ఇంకా తేటగా చెప్పనా, మన మధ్యలోకి వచ్చి మన భోజనాలు తిని వాళ్ళు సుఖాలు అన్ని విడిచిపెట్టి ఒకరినో ఇద్దరినో పట్టుకుని దేవుని దగ్గరికి నడిపిస్తే సంఘాలు వచ్చి ఎంత ప్రయాసపడ్డారు. ఎన్ని పురిటి నొప్పులు ఉన్నాయి దీని వెనకాల. ఏమీ లేదు, డబ్బులు ఉంటే చాలు, కట్టేసి తెల్లారిటవాడికి. అర్థమైందా? ఈ వాక్యానుసారమైన సంఘాలు కాదు. మరలా చెప్తున్నాను, మీ పిల్లలు ఎక్కడైనా సిటీస్లో ఉంటే, సాఫ్ట్వేర్లో ఇంకో చోట ఉంటే దయచేసి మీరు వెళ్ళొద్దని మరీ చెప్పాలని నేను జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు కాలంలో ఎల్ఈడి లేవు కదా. సీన్ల మీద చూడడం, తెరల మీద చూడడం లేదు కదా. అసలు తెరే నిజంగా అవసరమైతే ప్రభు ఆ రోజుల్లో ఆకాశంలో పెద్ద తెర కట్టేసేవాడు అనమాట. మీరందరూ మందిరాలకు వెళ్ళొద్దరు, ఇక్కడి నుంచి ఆకాశంలో బొమ్మలొంక చూడండి రా అని. వాక్యం ఎంత స్పష్టంగా ఉందండి. ఇప్పుడు విధానాలు మారాయి. ప్రియులారా గమనించండి, నేను ఎలా చెప్తున్నాను ప్రియులారా, ఆదిమ సంఘంలో కూడా దైవ గ్రంథంలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు, ఇలాంటి బిల్డింగ్స్ లేవండి. అక్క ఇంటెంటా కూడుకున్నారు, అరుగుల మీద కూర్చున్నారు, మూలను కూర్చున్నారు. ప్రియులారా అక్కడక్కడ ఇళ్లల్లో దైవ గ్రంథంలో మనం చూస్తాం, ఫలానా ఇంటిలో ఉన్న సంఘమునకు కృతజ్ఞతలు అని చెప్పి పౌలు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. ఇలాంటివి ఎన్నెన్నో జరిగినాయి ప్రియులారా. ఆ రోజుల్లో వారి మధ్య ఐక్యత ఉంది, అద్భుతమైన ఐక్యత ఉంది శిష్యుల కాలంలో. ఆదిమ సంఘం 3, 5, 7 లెక్కకు మించి అనుదినము విస్తరించిందంటే పెద్దల్లో విశ్వాసులు ఉన్న ఐక్యతే దానికి కారణం. వారంతా ఏక మనసు కలిగిన వారని చెప్పి అపోస్తుల కార్యాల గ్రంథంలో అద్భుతమైనటువంటి వివరణ మనం చూస్తాం. మరి ఇప్పుడు కుల సంఘాలు కూడా బయలుదేరాయి. మాది కాపుల సంఘం అండి, మాది అనాథుల సంఘం అండి, మాది రజకుల సంఘం అండి, మాది మాల సంఘం అండి, మాది కమ్మ సంఘం అండి, మాది అమ్మ సంఘం అండి. ఏంటి అసలు ఈ సంగతి? వీళ్ళకి వాక్యం ఏమర్థమైంది అసలు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఇలాగా కులం కార్డుతో చెల్లమని అవుతారా? క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఇలాంటి తేడాలు ఉంటాయా? ఇంకెవ్వరిని రానివ్వరు, వాళ్ళే చేసుకుంటారు. కేవలం ఆ కులానికి పరిమితమైనటువంటి సంగతులు. మనం కూడా ఒక తప్పు చేసామలే, మనం చేసిన తప్పే. మన రంగాల్లో బాగా వాడబడుతున్న ఎవరిని మనం వాడం. ఎవడో ఒకడు అన్య కులంలోంచి వచ్చి బయటకు వచ్చి వాక్యం చెప్తుంటే, బ్రదరు ఆయన ఏమనుకుంటున్నారు, అగ్రకులానికి చెందినవాడు, బేపనోడండి అంటే పైనుంచి ఏమైనా ఊడిపడ్డా? మనమే వాళ్ళు బాగా హైలైట్ చేసేసాం. అందుచేత ఏమైపోయిందంటే అలాంటి వాళ్ళు వచ్చి సంఘంలో కాలు పెట్టి ఒకరినిద్దరిని చీల్చి వేరువేరుగా ప్రోత్సహించిన సందర్భాలు బోల్డ్ అండి. నేనేది దేవుని బిడ్డలారా, సంఘం అంటే క్రీస్తు రక్తంలో కట్టబడినది అనే విషయం మనందరికీ తెలుసు కదా. అందుచేత ప్రభువు నమ్ముకున్నాక ఇంక ఈ భేదాలు ఏముండవు. పౌలు ఏమన్నాడు? వచనం చూపిస్తాను రండి. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదువుతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు ఇలాగన్నాడు, ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తును మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏమండి, రక్షణ విషయంలో స్త్రీకి ఎంత ఇచ్చాడు, పురుషునికి అంతే ఇచ్చాడు. యూదులేంటి అన్యులేంటి వీరందరికీ అదే ఇచ్చాడండి. అంత శ్రేష్టమైన సంగతులు చెప్పాడు. నోరు తెరిచి ఆయన కూడా మాట్లాడాడు. యూదుల మధ్య పరిచర్య చేశాడు. అలాంటి భేదాలు పెట్టుకోవద్దన్నాడు.
ఇంకొక వచనం చూద్దాం. లూకాసు వార్తకు రండి, 4వ అధ్యాయం. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో స్వయంగా యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఎక్కడో పాత నిబంధన మాట ఈయన ఇక్కడ నిలదీసి చెప్పాడు. ఊరికి ఎలా చదివేస్తాను, 24, 25, 26 చదువుతాను, చూసుకోండి అంతే. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండులను ఏలియా సీదోన్లోని సారిపోతున్న ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ వెళ్ళలేదు. అదొక ఉదాహరణ. తర్వాత మాట ఉంది, మరియు ప్రవక్తని ఎలీషా కాలమును ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులను సిరియా దేశస్థుడు నయమాన్ తప్ప మరి ఎవడును శుద్ధునందలేదు నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఏమండి, యూదుల మధ్య యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు. తమ్ముడు, యూదుల మధ్య యేసు ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఓ చిన్న సత్యాన్ని బయటికి తెచ్చి ఏమన్నాడు తెలుసా? ఏలియా కాలం దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా కాలం దగ్గరికి వెళ్ళాడు. ఏలియా కాలం దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ ఒక్క దామ దగ్గరికి ఆయన పంపించబడ్డాడు అని చెప్పాను. రెండో మాట ఏమన్నాడంటే, ఎలీషా కాలంలో అలా చెప్పాడు. ఏలియా కాలంలో ఇంకో మాట చెప్పాడు, విధవరాల గురించి చెప్పి ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు ఇశ్రాయేలు దేశం, వాళ్ళందరూ స్వస్థపరచబడలేదు, నయమాన్ ఒక్కడే స్వస్థపరచడని ఈ 2 మాటలు చెప్పాడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వినేవారంతా ఎవరు తెలుసా? యూదులు. రెచ్చిపోయారు. ఇలాగ అనుకున్నారంట, ఏంటి మాకు చెప్తున్నావేంటి సంగతులు? మేమేమన్నా విధవరాళ్ళమా? ఆళ్ళకు పోలిసి మాట్లాడుతున్నావేంటి? మేమేమన్నా నయమానులాగా కుష్ఠరోగులమా? ఎక్కడెక్కడోళ్ళు తీసుకొచ్చి యూదులు కనెక్ట్ చేస్తావేంటి? నీకేమర్థమైంది? దేవుని మీద తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు చేసి తర్వాత వచ్చిన అండర్లైన్ చేయండి, ఇలా చేశారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో ఉండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకు. సత్యం చెప్తే ఎంత గొడవ వస్తుందో ప్రియులారా, ఉన్నతున్నట్టుగా చెప్తే ఎంత గొడవ వస్తుందో సంఘాలలో. ఎవరో ఒకరు తెగించి ఇది కాదు ఇది క్రమం అని చెప్పి ఇంకా గుర్రు అంతే. నా మాట వినాలి, ఎవరి మట్టుకు వాళ్ళే నేను పెత్తనం చెలాయించాలి. దేవుని యొక్క అధికారానికి ఐక్యతకు లోబడకుండా యేసుప్రభుని ఏం చేశారండి? వాళ్ళకి ఎవరికో పోలుస్తావేంటి? మేము యూదులం కదా, మేమెంత డిగ్నిఫైడ్ జాతి, మేమెంత యోగ్యులమైనటువంటి వాళ్ళు, విధవరాలు గొడవలు మాకెందుకు, ఆ తర్వాత కుష్ఠరోగులు గొడవ మాకెందుకు అని చెప్పి వెంటనే ఆయనను చంపడానికి యేసు ప్రభును కొండపేటు వరకు యెరూషలేం పట్టణం కొండ మీదకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు దోసేయాలని యేసు ప్రభుని దోసేసే మనుషులు మన మాటలు వింటారా? వినినను వినకపోయినా మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని యేస్కేలుతో ప్రభు మాట్లాడాడు. సత్యం చెప్పండి, సత్యం చెప్పడానికి త్యాగం చేయండి. మీరంతే, కత్తులు వచ్చినా కటారులు వచ్చినా మీరు త్యాగం చేయండి అని చెప్తున్నాడు. ఆలకించాలి. సంఘమేమో దేవుని అధికారంగా ఐక్యత కింద ఉన్నప్పుడు దేవుడు అటువంటి సంఘాలను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడనే విషయం మనం ఎన్నటికీ మర్చిపోవడం వీల్లేదు. ఐక్యత సంఘములో పెద్దల మధ్య, పరిచారకుల మధ్య, విశ్వాసుల మధ్య ప్రభువు కోరేది ఏంటంటే యూనిటీ కోరుతున్నాడు. పైకి చూడండి, సరిగా పెట్టండి. యూనిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఐక్యత దేవుని దగ్గర నుంచి వస్తుంది. డిస్యూనిటీ కమ్స్ ఫ్రమ్ సాటాన్. సంఘంలో ఎవరైనా ఒక్కళ్ళు సంఘానికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రారంభించారంటే వాళ్ళు సాతానుడు. యూనిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఐక్యత దేవుని దగ్గరకు వస్తుంది, అనైక్యత సాతాను దగ్గర నుంచి వస్తుంది. నా మాట ముగిస్తున్నాను, రెండో మాటకి వెళ్దాం. ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ద క్రైస్ట్. సంఘం యొక్క సౌందర్యం అందంగా ఉండాలనంటే, ప్రకాశమానంగా ఉండాలంటే, సంఘం పేరు ప్రఖ్యాతులు 4 గోడలు దాటాలంటే, ఎల్లలు దాటాలంటే, ఇతరులకు తెలియాలంటే అదిరా సంఘం అంటే. అదిరా సంఘం అంటే అంత ఐక్యతగా ఉంటారు. ఉన్నాయా మన సంఘాలు? అలా ఉండాలని కదా ప్రభువు కోరేది. సంఘానికి నిజమైన సౌందర్యం అదే కదా, గమనించారా? కనుక దేవుని మందిరం అందంగా ఉండడం అంటే అందరూ కలిసి ఐక్యతగా ఉండడం అని అర్థం.
ఓకే, ఇంకో పాయింట్కి వెళ్దాం చూడండి. తర్వాత నేను ఇలాగా ధ్యానం చేశాను, వాక్యం కూడా చూపిస్తాను మీకు. దేవుని వాక్యం ఎలా చెప్పింది, ప్రభు ఏం చెప్పాడో ఆ సత్యాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం నిన్న మీరు ఈ కార్యక్రమాలు చేశారు. నేను అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగన్నాడు ప్రభు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు ఒక మాట. అర్థమైందా? రెండో మాట చూసినట్లయితే మనకు తెలిసిన అన్నిని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నాడు, సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అనే విషయాన్ని చెప్పాడు. అదే మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చెప్పాడు. కనుక ఈ 4 వచనాలు రంగరిస్తే అనయా, ఈ 4 వచనాలు కలిపితే మనకు అర్థమయ్యేది ఏంటంటే సంఘం యొక్క విధి క్రీస్తుని గురించి సాక్ష్యం. దండయాత్ర చేశారు కదా, నిన్న ఇవాళ కూడా చేస్తారు కదా. సంఘం ఏం చేయాలంటే సాక్ష్యంగా వీధిలోకి వెళ్ళాలి. నేను చెప్పాను, మనం ఏమంటున్నామంటే యేసు ప్రభు గారు అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి అని చెప్పాడు. మనం ఏమన్నామంటే మేము వెళ్ళాం, రండి వినండి రక్షణ పొందండి, మా దగ్గరికే రండి, మేము మీ దగ్గరకు రాం. విధానం కాదు కదా అది. ప్రియులరా, మీరు సువార్త దండయాత్రలు చేస్తున్నారు. మన సంఘాల్లో కొన్ని సంఘాలు చాలా క్రమమైన రీతిలో ఈ సువార్త ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. అయినా ఎదిరింపులకు ఓడ్చి తిరుగుబాట్లకు ఎదురొడ్డి దేవుని పని చేస్తున్నారు. మంచిది, నేను చెప్పొచ్చేది అది చాలా అవసరం, మంచిది. దానికంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే రక్షించబడిన విశ్వాసులు సాక్షులుగా జీవించాలి. అసలు బయటికి వెళ్ళిన తర్వాత మనం మాట బంద్ చేయాలంటే మన సాక్ష్యం బాగోవాలి కదా. భూదిగంతముల వరకు మీరు సాక్షులయ్యుందురు అన్నాడు. మీరు సాక్ష్యం చెప్తారని చెప్పలేదండి. మనకి సాక్ష్యాలంటే చాలా ఇష్టం. సాక్ష్యం చెప్పేవాళ్ళంటే చాలా మెచ్చుకుంటాం. ఆయన ఒకప్పుడు పచ్చి తాగుబోతంటండి, బ్యాండిట్ అంటండి, బ్యాంకులు దోచాడంటండి, అలా చేశాడంటండి, అలాంటి దొంగోడు వచ్చాడండి మారి ఇప్పుడు సాక్ష్యం చెప్తాడనంటే చెవులు కోసుకుంటాం మనం. సాక్ష్యం చెప్పని ఎక్కడా చెప్పలేదు ఆయన. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటంటే నాట్ బై టెల్లింగ్ బై మౌత్ కాదు, జీవితంలో చూపించి. సాక్ష్యం అంటే జీవితంలో చూపించేదండి. మన జీవితంలో ఇతరులు చూసి మనల్ని ఏమనుకోవాలండి, ఈ అక్క జోలికి వెళ్ళకూడదండి, ఈ అన్న జోలికి వెళ్ళకూడదు సార్, వాళ్ళు ప్రార్థనా పరులండి, వాళ్ళు యోగ్యులైన వాళ్ళండి, మా చిన్నప్పటి నుంచి వాళ్ళని పరిశీలన చేస్తున్నాం సార్, వారిలో ప్రత్యేకత ఉందండి, వారు ప్రభువుని ప్రేమించిన వారండి. సంఘస్థులారా, మనం కూడా సంఘాల్లో పుట్టాం పెరిగాం కనుక దేవుడు చెప్పేదండి, దండయాత్రలు చేస్తున్నాం మంచిదే, డబ్బులు ఖర్చు పెడుతున్నాం మంచిది, ఎక్కడికెక్కడికి వెళుతున్నాం మంచిది. అర్థమైందా? మా ఊర్లోకి ఆయన ఎంతసేపు ఛత్తీస్గఢ్ కూడా మాట్లాడతాడు. అక్కడ అలాగుందండి, ఇక్కడ ఎలా ఉందండి, ఎంతమంది వెళ్ళామండి, ఎంతమంది రక్షించబడ్డారని. పక్కనున్న వాళ్ళకి ఏం చెప్పడు ఈయన. పక్కనున్న వాళ్ళకి ఏం చెప్పడు. ఛత్తీస్గఢ్, అర్థమైందా, ఎక్కడో ఆ ఏజెన్సీ ఏరియాలు చెప్పింది అందరూ అక్కడే చెప్తున్నారు. అర్థమైందా? మన పక్కన చెప్పుకోవాలి. దండయాత్రలు చేయడానికి అనుకూలమైన రోజులు కాదు కనుక కనీసం మన సాక్ష్యం ద్వారా కొంతమందికి సువార్త అందించాలి. సంఘం యొక్క విచారణ అంతే ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ప్రతి విశ్వాసి, ఎవ్రీ బిలీవర్ ఇస్ ఏ మిషనరీ అంటాను నేను. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఒక మిషనరీలాగా పనిచేయాలి. అర్థమైందా? మన ఇంటికి చాలా మంది వస్తారు, వాళ్ళు ప్రభువుని గురించి పరిచయం చేయాలి, ప్రభువుని గురించి మాట్లాడాలి, ఆయన గురించినటువంటి విషయాలు తెలియచేయాలి. ఇతరులకు మనం సాక్షులు ఉండాలి. ఒక్క మాట చెప్తే ఏమీ అయిపోదు. ఎవరు ఏమనరు, నోటి మీద ఏం కొట్టరు, కొట్టినా పర్లేదు, దెబ్బతిన్నా పర్లేదు. ప్రియులారా గమనించండి, వారికి మనం చెప్పుకోకుండా, మనం సాక్షులుగా జీవించుకోకుండా ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? దైవజనుడైనటువంటి ఓ గొప్ప వ్యక్తి, నిన్న కూడా చెప్పాను ఆయన పేరు ప్రియులారా, ఆయన జాన్ స్టాట్ అనేటువంటి భక్తుడు. జాన్ స్టాట్ అనే భక్తుడు ఇలా చెప్పాడు, సాక్ష్యం ఇవ్వడం అనే సంగతి పరిశుద్ధ ముచ్చట అన్నాడు. సాక్ష్యం ఇవ్వడం అంటే పరిశుద్ధమైన ముచ్చట. ముచ్చట్లు వేరుగా ఉంటాయి అనుకోండి, ఆ సంగతి చెప్పలేదు. జాన్ స్టాట్ చెప్పింది ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే పరిశుద్ధమైన ముచ్చట. దేవుడు ఎంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో. ఒక వ్యక్తి సాక్ష్యం బాగున్నప్పుడు దేవుడు చాలా సంతోషకరంగా జీవిస్తాడనే విషయాన్ని
చాలామంది భక్తులు చెప్పారు. మనకు అర్థం కాలేదు. సాక్ష్యాల మీద పడ్డాం, ఎక్కువ సాక్ష్యాల మీద పడ్డారు కొన్ని చోట్ల. అర్థమైందా? ఈ వారంలో దేవుడు ఏం చేశాడో చెప్పండి అంటే ఏదో కథ చెప్తున్నారు. అర్థమైందా? నాకు ఎవరో చెప్పారనమాట. ఒక ఆయన ఉంటాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఆయన దగ్గర చాలామంది సంఘస్థులు ఉండేవారు, ఇప్పుడు ఖాళీ అయింది, మీకు అన్నీ తెలుసు. ఇది సాక్ష్యాల సమయం అన్నాడట. జాగ్రత్తగా ఉన్నారు. ఇది సాక్ష్యం ఇచ్చే సమయం అన్నాడట. ఒక ఆవిడ లేచి నేను సాక్ష్యం చేస్తాను సార్ అన్నాడు. చెప్పమ్మన్నాడు. అప్పుడు ఎలా చెప్పిందంట, వారం రోజులు జ్వరం అండి, మూసిన కన్ను తెరలేదండి, నేను బెళ్ళలేసుకోకూడదు అనుకుని దేవుడి దగ్గర ప్రమాణం చేశానండి. ఎవరు వేసుకోవద్దన్నారు? నేను బెళ్ళలో ప్రమాణం చేసావా? చచ్చిపోతావు, బెళ్ళలు వేసుకోమని దేవుడు చెప్పాడు. మన పిల్లలందరూ డాక్టర్లను చదివిస్తున్నాం. అర్థమైందా? ఎముకల డాక్టరు, ఆ తర్వాత కళ్ళు డాక్టరు, పొట్ట డాక్టరు, కిడ్నీల డాక్టరు, ఇవన్నీ ప్రభు ఇచ్చాడు కదా అని చెప్పిందంట. చెప్పి నేనేం వేసుకోకూడదు అనుకున్నాను సార్ అని చెప్పి ఒక రాత్రి ప్రభు వచ్చాడండి, నన్ను ముట్టాడండి, నాకు మంచి ఆరోగ్యం దయచేసాడండి. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు అన్నమాట. అందరు వెనకాల గోయిందంటారు కదా, స్తోత్రం అంటే స్తోత్రం అన్నాడు. ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి అన్నంట. ఆయన అన్నాడట, చెప్పమా అన్నాడట. నాకు ఒక చిన్న దర్శనం కూడా వచ్చింది అన్నదట. ఏంటమ్మా దర్శనం అంటే, దర్శనంలో యేసు ప్రభు వారికి కడుపులో నొప్పి వచ్చిందండి. ఉన్నారా ఇక్కడ మీరు? యేసు ప్రభు వారి కడుపులో నొప్పి వచ్చిందండి. మన అయ్యగారండి ప్రార్థన చేస్తే గిలగల పడిపోయి కొట్టుకుంటున్నాడు. యేసు ప్రభు వెంటనే బాగుపడ్డాడండి. అంటే ఆయన అన్నాడు, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడట. ఏంటి వరుస? అసలు యేసు ప్రభుకి ఏంటి కడుపు నొప్పి రావడం ఏంటి? ఈ అయ్యగారు వెళ్ళి చెయ్యడం ఏంటి? ఆడ బాగుపడ్డం ఏంటి? ఈ సాక్ష్యాలండి. ఇదా మనం వినేది? ఇది నాలంటే మేము పలానా సంఘానికి వెళ్ళాం, పలానా వాక్యం విన్నాం, ప్రభు మాతో మాట్లాడాడు, నేను మారు మనసు పొందానని టీవీలో ఒక్కటి చెప్పట్లేదు, ఒక్కటి చెప్పడం లేదు. అయ్యా అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, మాకు పిల్లలు పుట్టారండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, ఇల్లు కట్టుకున్నామండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, పేద పరిస్థితి అండి, ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుందండి. అయ్యగారే కానీ యేసుప్రభు లేడు అక్కడికి. మనం ఎక్కడ చూసినా ఇలాంటి సంగతులే చూస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పింది, మనమేం వింటున్నాం? మనుషులకి ఇలాగ అలవాటు చేశారు కొంతమందికి అలాగ అలవాటు అయిపోయింది. క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పడం కాదు, సాక్షిగా జీవించడం సంఘానికి దేవుడిచ్చినటువంటి విధి, డ్యూటీ. ఇది ఇంగ్లీష్లో నేను ఇలా రాసుకున్నా, ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ విట్నెస్ టు ద క్రైస్ట్. దేవుని క్రీస్తుకు వారు సాక్షులుగా జీవించు. అర్థమైందా? ఎన్ని జమీకులండి. మొన్న మా డ్రైవర్కి చెప్తున్నాను, జీవన్ ఇది చూడన్నాను అనమాట. ఊరికే ఏదో ప్రయాణంలో చూస్తూ ఉంటాడే, ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ మనిషిని నెత్తి మీద కొడుతున్నాడు ఇలాగా. ఆ తర్వాత ఇక్కడ కొట్టాడు, పొట్ట మీద కొట్టాడు, ఏంటో వెనకొంగ తీశాడు, అక్కడ గుద్దుతున్నాడు. ఏంటి ఇది అసలు? ఏమైపోయింది ప్రపంచం? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? దేవుని వాక్యం ఏం అర్థం చేసుకున్నారు? చాలా విచారం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘం యొక్క విధి క్రీస్తుని గురించి సాక్ష్యం. మన సంఘానికి ఉన్న సాక్ష్యం ఏంటి? అర్థమైందా? వాళ్ళ అస్తమానం కోర్టులకు వెళ్తారండి, వాళ్ళ అస్తమానం తగులాడుకుంటారండి, పంచాయతీలు పెట్టుకుంటారండి, అది చేస్తారండి, ఇది చేస్తారండి అని చెప్పి రకరకాలుగా చెప్పుకోవడం తప్ప, క్రీస్తు నన్ను మార్చాడు, నేను క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాననేటువంటి నిజమైన సాక్ష్యం విశ్వాసంలోంచి రాకపోతే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ. మీరు క్రీస్తుకు సాక్షిగా లేకపోతే ఖచ్చితంగా మీ దగ్గర ఏదో పొరపాటు ఉంది. సాక్ష్యం చెప్పడానికి భయపడాల్సిన అవసరత లేదు. సాక్ష్యం అనగా చెప్పాడు కదా, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మేము దేన్ని తాకి చూసామో, ఏది నిదానించి కొనుగొనము, మా చేతులు దేన్ని తాకాను, మా కళ్ళు దేన్ని చూశాను, వాటిని గురించే మేము సాక్ష్యం ఇస్తాం. ఏం మారింది అసలు? మార్పు ఏమొచ్చింది మనలో? సాక్ష్యం చెప్పే సత్తా ఉందా? అసలు సాక్ష్యం చెప్పేటువంటి దమ్ముందా మనకి? చెప్పను సార్ సాక్ష్యం, వస్తాను సార్ ఆదివారం, కాసేపు కూర్చుంటాను సార్, మళ్ళా వెళ్ళిపోతాను సార్ అనంటే ప్రభు ఎలాగంటాడు, ఏ పిచ్చిదానా, పిచ్చోడా, నిన్ను కూడా భూమి మీద ఉంచాల్సిన అవసరత నాకు కూడా లేదు. ఎందుకు ఉంచాలి నేను? నాకు సాక్షిగా ఉంటావని ఉంచానన్నమాట. మీకు తెలుసా, నేను స్టాటిస్టిక్స్ చదివి చెప్తున్నాను, 68 లక్షల మంది చనిపోయారు కరోనాలో. 68 లక్షల మంది. అందులో నువ్వున్నావు, నేనున్నాను. దేవుడు ఆ చావు నుంచి, ఆ భయంకరమైన ప్రమాదాన్ని నుంచి విడిపించాడు కదా.
68 లక్షల్లో ఉండాలి మనం అసలు లెక్కపడి. కానీ దేవుడు దాని నుంచి విడిపించాడు. ఎంతమంది లక్షలు పోసి వైద్యాలు చేయించుకున్నారు. రాజమండ్రి వెళ్ళి, కాకినాడ వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, ఏలూరుకి వెళ్ళి, ఆశ్రమంకి వెళ్ళి లక్షలు కట్టారండి. కొంతమంది లక్షలు కట్టారు, బయటకు వచ్చారు, మళ్ళా చచ్చిపోయారు. దేవుడు మనల్ని ఉంచాడంటే సాక్షిగా జీవించక్కర్లేదా? అసలు సాక్ష్యం ఇవ్వడానికి కదా మన భూమి మీద ఉంచింది. సంఘం యొక్క విధి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం. అందుచేత నేను మనవి చేసేది ఏంటంటే, సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి విధి కర్తవ్యాలలో ఒకటి, సంఘమే భూమి మీద సాక్షి ఉండాలి. సంఘం అంటే గోళ్ళ కాదు, కుర్చీలు కాదు, చేపలు కాదు, నువ్వే రక్షించబడే నువ్వు, నీ కుటుంబం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సాక్షిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మాటల ద్వారా కాదు, పెదవుల ద్వారా కాదు, హృదయములో నుండి సాక్ష్యం. గమనిస్తున్నారా? సంఘం యొక్క అందం ఐక్యత, సంఘం యొక్క విధి సాక్ష్యం అని చెప్పారు. యవనస్తులారా, మీ కాలేజీలో సాక్షులుగా ఉన్నారా? సహోదరులారా, మీరు పనిచేసేటువంటి స్థలాల్లో, స్కూల్లో, కాలేజీల్లో, ఎక్కడైనా క్రీస్తు గురించి ఒక్క మాట చెప్పగలుగుతున్నారా? ప్రభువుని గురించి చెప్పగలిగే ధైర్యం మీకుందా? మీరు నిజంగా ప్రభువుని అంగీకరిస్తే దేవుడు తప్పనిసరిగా మీ పరిచర్యను దీవిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మన విధి ఏంటంటే సాక్షులుగా జీవనం. నెంబర్ 3, మూడో మాట చూద్దాం. చూడండి, దేవుని వాక్యం ఎలా చెప్పింది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. రాత్రి కూడా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను, కానీ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. రండి నాతో పాటు. దేవుని వాక్యం ఎలా చెప్పింది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. ది బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 4 verse 12. దీనికి వేరొక తాత్పర్యాన్ని తీద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు కలిగిన ఇటువంటి కట్టుకు మట్టిని వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించున్నట్టు మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దీనికి తాత్పర్యం ఏంటంటే, పైకి చూడాలి, దీని భావం ఏంటంటే, దేవుడు తన వాక్యం ద్వారా మనలను పరిశుద్ధపరచువాడు. అర్థమైందా? దేవుడు తన వాక్యం ద్వారా మనలను పరిశుద్ధపరిచేటువంటి వాడు. పరిశుద్ధత దేవుని వాక్యం వలన, విశ్వాసం వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన చాలా సంగతులు ఉన్నాయి. 10 సంగతులు పైన ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే, దేవుని వాక్యము వలన మనం పవిత్రీకరించబడతాం అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కనుక సంఘం ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే, సంఘం యొక్క పరిశుద్ధత దేవుని వాక్యము ద్వారా. నథింగ్ బట్, ఇంకేమీ లేదండి. మనకు తెలుసు కదా, వాక్యం మనం ఎన్నోసార్లు, దేవుని వాక్యము వలన ఆయన మనలను పవిత్రపరచువాడు. క్రీస్తు రక్తం ఉంది, ఆయన కృప ఉంది, ఆ తర్వాత విశ్వాసం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన రక్తములో కడగబడడం ద్వారా పరిశుద్ధం, దేవుని వాక్యము ద్వారా. ఎఫెసీ పత్రికలో వాక్యం అనే ఉదక స్నానము చేత. అంచేత మనం బాగా చదవాల్సింది ఏంటంటే, వాక్యం చదవాలి. పాత నిబంధనలు ఏం చెప్పాడు, నూతన నిబంధనలు ఏం చెప్పాడు, సువార్తల్లో ఏం చెప్పాడు, పత్రికలు ఏం చెప్పాడు, ప్రవచన గ్రంథాల్లో ఏం చెప్పాడు, చరిత్ర గ్రంథాల్లో ఏం చెప్పాడు. సంఘం పఠించాలి, చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సంఘం యొక్క పరిశుద్ధత దేవుని వాక్యం ద్వారా, దేవుని రక్తము ద్వారా. ఎఫెసీ పత్రిక 5:27 కదా. అటు వెళ్ళి మీరు కూడా కళంకమైనను, ముడతైనను, మత్సైనను, అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండేటట్లుగా, ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమైన దానిగాను, నిర్దోషమైన దానిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకోవాలని వాక్యమైన ఉదకము స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. మీరు రోజు చదువుతారక? నిజం చెప్పండి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు? నిజం చెప్పండి. వారానికి ఎన్నిసార్లు తీస్తారు? నిజం చెప్పండి. మీకు మీరే చెప్పుకోండి, మాకు చెప్పబద్దలే, మేము అడగడం లేదులే. మీరు నిజంగా మనసాక్షి ప్రకారం చెప్పండి. ఉదయం లేవగానే, పోనీ సాయంకాలం లోపగా
భర్త డ్యూటీకి వెళ్ళిపోయి పనులన్నీ చేసేసి పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయి మీరు ఉతికిందే ఉతికి ఆరేసి ఇల్లంతా సర్దేసి చింతపండులు ఎట్టి ఉల్లిపాయలు ఎట్టి నిమ్మకాయలు ఎట్టి చింతపండు ఎట్టి అన్ని కడిగేసి అన్ని ఆరబెట్టేశాక ఎంతసేపు మీరు దేవునితో గడుపుతారు? అసలు ఒక్క మాట, పురుషులు కూడా అన్నమాట ఎంతసేపు గడుపుతారు వాక్యంతో? చాలా తక్కువ. దేవుడంటే మనకు లోకు అయిపోయాడు. దేవుడంటే మనకు చాలా లోకు అయిపోయాడు. పైపెచ్చి ఎలాగంటున్నారు, ఏం చదువుతావులేండి బాబా, వయసు మీద పడిపోయింది. వయసు ఉన్నప్పుడు పెద్ద చదివేసినట్టు, అప్పుడు చదవలేదు. వయసు పైబడింది, ఇప్పుడు చదవలేదు. పాట మనం చదివాం కదా, నిన్ను గురించి చదవాలనుంది, ఇప్పుడు చదవలేకపోతున్నాను, చెయ్యాలనుంది, చేయలేకపోతున్నాను. ఎందుకు ఇంకా? రాత్రి చెప్పాడు కదా, ఇంత బతికింటే కలిసి వచ్చాడు అన్నట్టు. వాక్యం చదవడం మీద అసలు మమకారం లేదని, ఎవరో చెప్పిన మాటల మీద. లెంట్ అంటారు కదా కొంతమంది, లెంటు కాలంలో కుర్రోడు 40 రోజుల్లో బైబిల్ చదివేశాడు. 40 రోజుల్లో బైబిల్ చదివేశాడు, ఫేస్బుక్లో పెట్టేశాడు. నాకు తెలిసిన కుర్రోడు అనమాట. 40 రోజుల్లో ఆదికాండ నుంచి ప్రకటన వరకు ఇలా చూడాలి. మంచినీళ్ళు తాగలేదు, మంచినీళ్ళు ఒకటే తాగాడు, టిఫిన్ తినలేదు, భోజనం చేయలేదు, ఏం చేయలేదు. లెంట్లో 40 రోజులు ఉన్నాడట, బైబిల్ చదివేశాడట. ఫేస్బుక్లో పోస్ట్ ఎట్టేశాడు, అందరూ కూడా లైక్లు ఎట్టేశారు. మనకు లైక్లు ఎట్టడం బాగా వచ్చు కదా, టిక్ నొక్కితే లైక్ అయిపోతాను. జనాలు అనమాట, అబ్బా హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఎంత బాగా చదివాడు ఈ కుర్రోడు. చాలామంది పెట్టేశారు, నేను కూడా చూశాను. ఆడు కూడా నాకు ఫేస్బుక్ ఫ్రెండే, నేను లైక్ ఎట్టలేదు అలాగే చూస్తున్నాను. అర్థమైందా? నేను అప్పుడు ఇలా చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, ఆడికి తర్వాత చెప్పానులేండి. బైబిల్ చదవడానికి కాదు, బైబిల్ నడవడానికి. పాయింట్ అర్థమైందా? చదువుకోవాలి, ఊరికే చదివేశాను, ఇన్నిసార్లు చదివేశాను, మంచిదే చదవడం, సంతోషమే, కానీ చదవడానికి మాత్రమే కాదు. బైబిల్ ఎందుకంటే నడవడానికి, అది సంగతి. ఆ చొప్పున నడుచుకోవడానికి. కీర్తనల గ్రంథం చెప్పింది కదా, దుష్టులు ఆలోచిస్తున్నాడుక, పాపుల మార్గం నిలుక, అపాసకులు కూర్చుని చోటును కూర్చుండుక, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు. ఉందా అసలు అలవాటు మనకి? నమ్మండి, బడాయి కోసం కాదు, కొన్ని రాత్రులు నిద్ర పట్టదన్నమాట. అలా పుస్తకం దగ్గర, బైబిల్ దగ్గర కూర్చుంటే 2-3 గ్రంథాలు అయిపోతాయి ఒక్కోసారి. అలా నడిచిపోద్ది అనమాట. 4 అయిపోయినా ఆ తీయదనం, ఆ మాధుర్యం, వాక్యంలో ఉన్న గొప్పదనం శరీరానికి సత్తువనిచ్చి, బలాన్నిచ్చి, నెమ్మదినిచ్చి. ట్రై చేయండి ఇప్పుడైనా, మీరేం పర్వాలేదు. ఆ కుర్రోడు అలా పెట్టాడు, ఓకే, అందరూ పెట్టారు, నేను ఒక్కడనే పెట్టలేదు. ఆ తర్వాత లెంట్ అయిపోయింది, ఈస్టర్ కూడా అయిపోద్ది కదా, తర్వాత అయిపోయింది. ఇంకొక ఊరికి వెళ్ళాడు, అర్థమైందా? అక్కడ ఒక ఆయన గాకేశాడు. వీడికి చాలా మల్టీ టాలెంటెడ్ కుర్రోడు అనమాట. సంగీతం ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల దగ్గర, యవనస్తుల దగ్గర. అక్కడికి చేరి ఆ సంఘంలో ఉండి ఆయనకు మంచి గురువుగా ఉండి ఆ ఇంట్లో పెంట ఎట్టాడు అనమాట. బైబిల్ చదివినోడు చేసిన పని అనమాట. అర్థమైందా? అంతే, ఒక అమ్మాయిని లైన్లో పెట్టేశాడు. 40 రోజుల్లో బైబిల్ చదివినోడు 20 రోజుల్లో లైన్లో పెట్టేశాడు. ఏంటండి ఈ సంగతి? నేను అప్పుడు చెప్పాను, చదివే వాళ్ళకు మీరు లైక్లు పెట్టొద్దు, వాక్యం చదవడానికే కానీ ఆ చొప్పున నడుచుకోవడానికి. పెద్దలు చదువుతున్నారా? చూస్తున్నాం, ప్రభు చెప్తున్నాడండి, అది పరిశుద్ధమైనది. దాని కొరకు, సంఘం కొరకు ప్రభు ఏం చేశాడనంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. చాలా జాగ్రత్త, చదవండి వాక్యం, బాగా చదవండి. అర్థమైందా? ఆఫ్రికా ఖండానికి, చైనా ఇన్ మిషన్ ల్యాండ్, హడ్సన్ టేలర్ వెళ్ళాడట. ఇలా చూడాలి, ఒక్క నిమిషం గాలి లేకపోతే ఆగలేం. నరకంలో ఎలా ఉంటారో మరి నాకు అర్థం కాదు. మేము వెళ్ళం కదా అంటారా? వెళ్ళకుండా ఉండాలని మా బాధలు కూడా ఇవన్నీ అన్నమాట. 5 నిమిషాలు ఫ్యాన్ ఆగితే నిజమే, మరి అలవాటు అయిపోయింది. అందుకే ఇక్కడే మనం సిద్ధపడాలి. అర్థమైందా? హడ్సన్ టేలర్ చైనాలో వాక్యం చెప్పినందుకు ఆయన్ని జైల్లో పెట్టారు. 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 20 గమనించండి. జైల్లోనే ఉన్నాడు ఆయన, జైల్లోనే ఉన్నాడు. అక్కడే ఆయనకి సెంటెన్స్ అంటే శిక్ష విధించబడింది. శిక్ష విధించబడింది అనమాట. ఆ శిక్ష విధించబడిన తర్వాత
ఇంకా కొన్ని రోజులకి ఆయన చనిపోతాడనగా ఆయన బ్లేడ్ ఏదో దొరికింది, ఇలా కోసుకుని చేతి మీద అది ఈన పొలలో ఇలా ముంచి గోడ మీద ఇలా రాశాడంట, నేను జైల్లో ఉన్నందుకు ఇబ్బంది పడడం లేదు, మేలుకైనా కీడుకైనా దేవుడు దేవుడే. మేలుకైనా కీడుకైనా దేవుడు. కొన్నిసార్లు కష్టాలు కలుగుతాయి, కొన్నిసార్లు జైల్లో వేస్తారు, కొన్నిసార్లు దెబ్బలు తింటాం, రాళ్ళ చేత కొట్టబడతాం, ఎదిరింపులు వస్తాయి. నాడు బులావో పోలీస్ స్టేషన్కి, ఎవడిచ్చాడు నీకు అధికారం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంగతి, నడు అంటారు. మౌనంగా వెళ్ళడమే. అలాంటప్పుడు ప్రభువు మీద మనం తిరగబడకూడదు. ఆయన గురించి ఇంకో ఇన్సిడెంట్ అంటే, ఆయన బ్రతుకుండగా ఆఫ్రికా అడవులకు వెళ్ళాడట వాక్యం చెప్పడానికి. ఈయనే గమనించండి, అర్ధరాత్రి వేళ ఏం జరిగింది తెలుసా? ఒక వ్యక్తి ఆయన పూరుగుడిసెలో ఉంటుందో వచ్చాడట, పూరుగుడిసెలో ఉంటుండగా వచ్చాడంట. మినుకు మినుకు గుడ్డు లైట్ వెలుగుతుందంట. నెమ్మదిగా తడిక తలుపు కొట్టాడంట. అలా తీసిన తర్వాత ఎవరు అన్నాడట, ఎవరు అన్నాడట. హడ్సన్ టేలర్. గడ్డం పెరిగిపోయింది, బ్లేడ్ లేదు, నీళ్లు లేవు, ముసలి తల అయిపోయింది, వెంట్రుకలన్నీ తెల్లగైపోయినాయి, ముఖం డోక్కుపోయింది, గుడ్డు లైట్లో కూర్చుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడట. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటే ఎవరు వచ్చిందని అడిగితే అయ్యారు నేనండి అన్నాడట ఒక విశ్వాసి. అప్పుడు అన్నాడట, ఏంటి సార్, లక్షల మందిని మీరు ప్రభు కొరకు సంపాదించారు, వేల మంది మీ ద్వారా మారు మనసు పొందారు, మీరు అర్ధరాత్రి నిద్ర మానుకొని ఈ బైబిల్ చదవడానికి గల కారణం ఏంటంటే, వినాలి, నేను బైబిల్ను ఎక్కడైనా అతిక్రమించానేమో అని నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. ఎక్కడైనా బైబిల్ ఆజ్ఞలు నేను చేయలేదేమో, ప్రభు చెప్పినట్టుగా చేయలేదేమో, వాక్యం బోధించినట్టుగా చేయలేదేమో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు నా పొరపాట్లను సరి చేసుకోవడానికి బైబిల్ చదువుతున్నాను. అర్థమైందా? అంత బాధ్యత కలిగినవాడు, అంత తీవ్రత కలిగినటువంటి వారు. నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, పటిష్టంగా చదవాలి. ఆయన కార్చిన రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఆయన రక్తం ద్వారా రక్షణ, ఆయన కృప ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ, వాక్యము ద్వారా కూడా దేవుడు మనల్ని రక్షించువాడు. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. అర్థమైందా? అవును. ఒక సహోదరి మంచి పాట రాసింది, నాకై కార్చెను సిలువలో యేసు రక్తం. ఎవరు రాసినా మంచి పాట అంటే మనసు ఉబ్బిపోద్ది అనమాట. నాకై కార్చెను యేసు రక్తం, సిలువలో కార్చె, నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. యేసు రక్తం అమూల్యమైన రక్తం, సమకూర్చును యేసు రక్తం తండ్రితో నన్ను. ఎంత అద్భుతం అండి! ఆయన రక్తం ద్వారా పరిశుద్ధత, ఆయన రక్తం ద్వారానే విమోచన, ఆయన వాక్యం ద్వారా ఈ విధమైనటువంటి విషయాలు. యవనస్తులకు ఒక మాట చెప్తాను, బాబు ఇప్పుడు చదవంటారా బాబు, మీకు దండం పెడతాం. పాపళ్ళారా ఇప్పుడు చదువుకోండమ్మా, ముసలోళ్ళు అయ్యాక చదవలేరు. నేను నా సోదరుడు మోహన్ గారు ఎరిగినంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం మోకాళ్ళ మీదే చదువుకున్నాం బైబిల్, మోకాళ్ళ మీదే చదివాం, మోకాళ్ళ మీదే ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చాయి, కుర్చీలో కూర్చొని చేస్తున్నాం. మీరు ఇప్పుడు మోకాళ్ళు ఉండకపోతే, ఇప్పుడు చదువుకోపోతే ఆర్థరైటిస్ వచ్చాక ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? ఇంకా మన అందాలు ఏం ఉండవు కదా. గమనించండి, చదవగలిగినప్పుడే. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంది? దేని చేత? వాక్యం చేత అండి. నా గొడవంతా ఒకటి, వాక్యం చదవకే సంఘాలు చెడిపోతున్నాయి. ఎవరికి తోచినట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట. వాక్యం నమ్మాలి. ఓ సండే స్కూల్లో ఓ పాపకి సండే స్కూల్ టీచర్ ఎలా చెప్పాడట, ఏమని చెప్పాడంట? పాపా అన్నాడట, చెప్పండి మాస్టర్ అన్నాడట. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు తిన్న పండు ఏంటో తెలుసు అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. వాళ్ళు తిన్న పండు యాపిల్ పండు అన్నాడంటే. హలో, ఉన్నారా ఇక్కడ? ఆదాము అవ్వలు తిన్న పండు యాపిల్ పండు అన్నాడట. ఆ పిల్ల అడిగిందంట, మాస్టరు సండే స్కూల్ టీచర్ గారు బైబిల్లో ఎక్కడుందో చూపించండి అన్నాడు. ఆయన అన్నాడట, అన్ని బైబిల్లో ఎందుకుంటాయమ్మా? యోహాను సువార్త 20వ అధ్యాయం చదువు. ఆయన చేసిన సూచక్రియలు, ఆశ్చర్యకారులు, ఇవన్నీ రాయడానికి లోకం సరిపోదన్నాడు. అన్నీ రాయరమ్మా పాపా, మనం అర్థం చేసుకోవాలి, పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినాలి. నేను బోల్డెన్ పుస్తకాల్లో చదివాను, నేను చదివినప్పుడు యాపిల్ పండే తిన్నారు అన్నదంటే, అంకుల్ మీరు బైబిల్లో చూపిస్తేనే నమ్ముతాను అంకుల్, లేకపోతే నేను నమ్మనందంట.
ఆ చిన్నపిల్లకి ఎంత తెలివి వచ్చిందండి. వాక్యంలో ఉంటేనే నమ్మాలి, వాక్యంలో లేని ఎవ్వరు చెప్పినా నమ్మకూడదు. ఎవ్వరు చెప్పినా సరే అడగాలి మనం, ఎక్కడుందో చూపించు, నేను కూడా నమ్ముతాను. ప్రియులారా గమనించండి, ఆ పిల్ల సంఘ కాపర్ని అడిగిందంట, అంకుల్ సండే స్కూల్ టీచర్ ఇలా చెప్పాడు, ఆదామ వల్ల తిన్నది యాపిల్ పండు అంట కదా అన్నాడు. అంటే ఇప్పుడు కానీ ఆశ్చర్యపోయి, అమ్మా మరి ఆయన అలా చెప్తే నువ్వేమన్నావమ్మా అన్నాడంట. అప్పుడు ఇలా చెప్పిందంట, బైబిల్లో ఉంటేనే నమ్ముతాను అంకుల్ అంటే అమాంతంగా కౌగులించుకుని నొసట మీద ముద్దెట్టుకున్నాడంట. ఐ లవ్ యూ. ఎంత అద్భుతమైన సంగతి. ఉంటేనే నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. ఎవరైనా ఏదన్నా చెప్తే, అర్థమైందా, బైబిల్లో చూపించి నేను కూడా నమ్ముతాను. నేను అందుకే చెప్తున్నాను, యవనస్తులు ఇప్పుడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవడం చేయాల్సినటువంటి అవసరత చాలా ఉంది. అర్థమవుతుందా? అందుచేత నేను చివరి మాట చెప్పి కూర్చుంటాను. దేవుని వాక్యం వల్ల చెప్పింది, ప్రభు యొక్క రక్తము ద్వారా సంఘం యొక్క పరిశుద్ధత ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా మాత్రమే. ఫినిష్, అయిపోయింది. 5 నిమిషాలు. ఆకలి అవుతుందా? మధ్యాహ్నం మీటింగ్ లేదు కదా, తాయితీగా తిని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. చివరి సంగతి చూద్దాం. చూడండి, దైవ గ్రంథం ఇలా చెప్పింది. మనం దైవ గ్రంథంలో ఉన్న విషయాలని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇందాక చదివాను, అపోస్తల కార్యాలు 1:8 చదివాను. అక్కడ ఇలాగుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందుదురు. తమ్ముడు, పాప, చెల్లి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందుదురు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చెప్పాడు. ఆరోహణం అయ్యే ముందు చెప్పాడు. అర్థమవుతుందా? ఇలాగన్నాడు, యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందుతారు. అది శిష్యులకు ఇచ్చిన వాగ్దానం. వెంటనే చూడాలి, ఇలాగా అపోస్తల కార్యాలు 2వ గ్రంథంలో మేడగదిలో కూర్చున్నారు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నా హెడ్డింగ్ ఏంటంటే, ద పవర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్, సంఘం యొక్క శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ద పవర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. సంఘానికి ఉన్న ఏకైక శక్తి. మా ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు, మీ ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ తుత్తు చెత్త సంగతులు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చి మా ఊర్లో జరిగి సంఘాన్ని నడుపుతున్నాడు, ఆడు పొరుగుడోడు, ఈడు ఇంకో ఊరోడు. వాక్యం చేత కాదు, చెప్పలేవు, లేనిపోని గొడవలన్నీ మాట. నీకు చేత కాదు, పోని నీకు అప్పగిద్దామంటే నువ్వు తెల్లారిటడికి ఇది మడతీ చేస్తావంటే. ఒక్కళ్ళని ప్రభు దగ్గరికి తీసుకురాలేవు. క్రీస్తులో బలమైనటువంటి వాక్యం నేర్చుకున్నవారు మనకు నాయకులుగా ఉండడం చాలా అవసరమైన. అర్థమైందా? సంఘానికి శక్తి ఎక్కడదంటే పరిశుద్ధాత్మని ద్వారానే. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చేశాడు. ప్రియులారా గమనించండి, అది భూమి మీదకి దిగొచ్చినటువంటి మొట్టమొదటి సంభవం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. వెళ్ళిన చోటెల్లా ఆత్మలు రక్షించబడాయి. పాప ముగిస్తాను. వెళ్ళిన చోటెల్లా ఆత్మలు రక్షించబడ్డాయి. ద పవర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. మన శక్తి కాదు. మనకి మనకి బ్యాంకులో 50 లక్షలు ఉండొచ్చు, అది మన బలం కాదు. దేవుని శక్తి ఎలాగంటే ఆత్మదేవుని ద్వారా మాత్రం. ఆయన దిగి వచ్చాడు, వారు శక్తిని పొందారు. అంతకుముందు పిరికివాడైన పేతురు, ఎరుగను నాకు తెలియదని చెప్పిన వ్యక్తి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు దేవుని శక్తి వారి మీదకి వచ్చిన తర్వాత ఒకప్పుడు పిరికివాడైనటువంటి పేతురు గొప్ప జయశాలి అయిపోయాడు. హలో, పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రసంగం ద్వారా అనయా 3,000 మంది ఫస్ట్ కన్వర్ట్స్. 3 నిమిషాలు ప్రసంగం అని చెప్తారు పెద్దలు. 3 నిమిషాలు ప్రసంగం చేశాడండి. అర్థమైందా? చక్కగా వివరించాడు. 3 నిమిషాల ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొందారు. మనం 3,000 సందేశాలు చెప్పిన 3 కూడా మారడం లేదు. రివర్స్ సైడ్ మన అంతానమాట. ప్రియులారా, ఎందుకనంటే ఆత్మదేవుడు ఉన్నాడని భ్రమపడుతున్నాం మనం. పరిశుద్ధాత్ముడు
తీర్పును గురించి, నీతిని గురించి నేను నిజంగా ఒప్పింప చేయలేదు. ఉద్రేకంలో వచ్చావంతే, కన్నీళ్ళు విడవలేదు, నీ పాపాలు ఒప్పుకోలేదు, పైన అంతా జరిగిపోయింది. అందుచేత నీకు నిజమైనటువంటి ఆ సంధింపు జరగలేదనే విషయాన్ని నేను ప్రభు పేడ జ్ఞాపకం చేయాలి. కొంతమంది ఇలా మార్చేశారు. పరిశుద్ధాత్ముడు అన్న కూడా చెప్పాడు రత, పైకి చూడాలి, అయిపోయింది. డూ అన్నాడు, ఇంగ్లీష్లో హీ అన్నాడు. అనగా ఆయన ఒక వ్యక్తి. హలో, మాట్లాడుతున్నారు బయట ఎవరో? ఆయన ఒక వ్యక్తి, శక్తి కాదు. ఇప్పుడు అందరూ శక్తిగా మార్చేశారు. శక్తి లేని వాళ్ళు అందరూ శక్తిగా మార్చేశారు. అర్థమైందా? కేకలేసి, బొబ్బలేసి, అడావిడి చేసి, డామ్ డోమ్ చేసి, అబ్రకదబ్రని, ఓం డామ్ డిమ్ అని ఏం చేస్తున్నారు? ఎంత భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘంకున్న శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. సంఘ పరిశుద్ధాత్మ దేవుడిని ఒక శక్తిగా మార్చేశారు. ఇది శక్తి కాదు, వ్యక్తి. ద హోలీ స్పిరిట్ ఈస్ ఏ డివైన్ పర్సన్. ఒక వ్యక్తి అండి. బైబిల్ గ్రంథం మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 16. ఆయన వచ్చినప్పుడు, ఆయన 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 అనే మాటలు చాలా సార్లు ఉంది. అది ఇది అని లేదు అక్కడ. తెలుసు మన వాళ్ళందరికీ. కొంతమంది స్త్రీలే ఇక్కడ దెబ్బెత్తున్నారు అనమాట. వాళ్ళే సరిగా అర్థం చేసుకోలేదు అని అక్కడ అవి జరుగుతున్నాయి, ఇక్కడ ఇవి జరుగుతున్నాయని చెప్పి దేవుని వాక్యానికి భిన్నంగా ఆలోచించేవారు ఉన్నారు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తి స్వరూపిణి కాదు, శక్తి స్వరూపిణి. అవును, ఎవరికో ఉన్నాయి ఆ పేర్లు, మన దేవునికి అటువంటి పేరు లేదని చెప్పి నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు స్వార్థ బోధించే దమ్ము, సత్యం బోధించే దమ్ము, శక్తిగా మాట్లాడే దమ్ము ఆయన ద్వారా మనం సంపాదించుకో, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. దేని గురించి మాట్లాడడానికి మనం భయపడవలసిన పని లేదు. సంఘానికి ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయండి, ఎన్ని శ్రేష్టమైన ఆధిక్యతలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు జీవించే వ్యక్తి లోకానికి ఎదురీస్తాడంతే. పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నా, అందరూ అంగీకరించకపోయినా సరే, ఒక్కడగానైనా సరే ఎదురీస్తాడనమాట. అంతే. దేవుని వాక్యం పట్టుకొని మరణమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఎంత గొప్పగా ఉంటారంటే దేవుని కొరకు ఎదురీదేవారు. అలాంటి శక్తిని మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని కొరకు జీవించడం ద్వారా దేవుడు ఇటువంటి అద్భుతమైన విషయాలు మనకి ఇస్తాడు. మనకి ఎక్కడికి వెళ్ళినా జయాన్ని ఇస్తాడు. హలో, ఎక్కడికి వెళ్ళినా జయం మనదే. కారణం ఏంటంటే ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఇంకో మాట ఇక్కడ చెప్పాలి తప్పనిసరిగా, దేవుని వాక్యం చదువు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అనవసరంగా దేవునికి ఇష్టం లేని పనులు చేయకండి, దేవునికి విరోధంగా మాట్లాడకండి, వాక్యానికి విరోధంగా మాట్లాడకండి, లోకాచారాలు దేవుని సంఘంలోకి తీసుకురాకండి, వాటిని పెంటగా ఎంచుకోండి, వాటిని విడిచిపెట్టండి. దానితో ఇక జోలి లేదని ఒక నిర్ణయం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు జరిగేది ఏంటంటే దేవుని కొరకు అద్భుతమైన పని సంఘం ద్వారా జరుగుతుంది. మొత్తం 6 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? నేను ఒకసారి రిపీట్ చేసి ప్రార్థన చేస్తాను. గమనించండి. మొదటిది ఇలా చెప్పాను, సంఘం యొక్క మహిమ క్రీస్తే, ఆయనే మహిమపరచబడాలి. రెండో సంగతి ఇలా చెప్పాం, మీకు జ్ఞాపకం వచ్చింది, సంఘం యొక్క అధికారం క్రీస్తే అని చెప్పాం. మూడవ సంగతి, సంఘం యొక్క సౌందర్యం ఎక్కడుందంటే ఐక్యతలో. మన సంఘాలు అందంగా ఉండాలి, సౌందర్యంగా కనపడాలి. నాలుగో సంగతి ఇలా చెప్పాం, సంఘం యొక్క విధి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం, ఆయన గురించి ప్రకటించడం, ప్రపంచానికి తెలియచేయడం. ఐదో సంగతి ఇలా చెప్పుకున్నాం, అదేంటంటే సంఘం యొక్క పరిశుద్ధత దేవుని వాక్యం ద్వారా. నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యం, శ్రేష్టమైన వాక్యం దేవుని మందిరంలో వినబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మదేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధంగా జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది 5వ సంగతి. 6వ సంగతి, సంఘం యొక్క శక్తి పరిశుద్ధాత్మదేవుడు. సంఘానికి ఇన్ని అధికారాలు ఇచ్చాడు, కానీ ఈనాడు అధికారాలను పోగొట్టుకున్నాం, లోకంలోకి వెళ్ళిపోయాం, మన ఇష్టానుసారంగా తీర్మానాలు చేస్తున్నాం, పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తున్నాం. మన మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం ద్వారా, ఆయాసపడడం ద్వారా,
ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పుకోవడం ద్వారా ఏమవుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోడు. ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి ఒప్పింపచేసిన మాట నిజమే, కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఉండేటట్టుగా, మన హృదయంలో నివసించున్నట్లుగా, అది రోమపత్రికలు ఉందన్నమాట. దేవుని ఆత్మ కలిగి, ఎందరూ దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. ఆయన వలన పొందిన ఆత్మ మీలో ఉన్నాడు గనుక మీరెవరికి భయపడలక్కర్లేదని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు అంటే కేకలేయడం కాదు, బొబ్బలు వేయటం కాదు, దబదబా కొట్టుకోవడం కాదు, నేల మీద పడిపోవడం కాదు, బట్టలు ఊడిపోవడం కాదు, డ్రమ్ము మీద దెబ్బేసినప్పుడు కాదు. అర్థమైందా? ఇవన్నీ మేము చూస్తున్నాం కదండి. వాక్యం అర్థం కాక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అవే బాగా ఎక్కుతున్నాయి. కాదు కాదు, పరిశుద్ధాత్ముడు సంఘములలో అల్లరికి కర్త కాడు. హలో, అల్లరికి కర్త కాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ మౌనం ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ మృదువైన స్వభావం ఉంటుంది. ఆయన లక్షణాలు అవి. అర్థమైందా? పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఆత్మఫలాలు ఫలిస్తాడనమాట. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, దయాళత్వం, ఆశానికి ఏం బోళ్ళను ఉన్నాయి ఇక్కడ. ఈ మనలో కనబడలేదనంటే ఆత్మఫలాలు అవి. అర్థమైందా? ఫలాలు లేకుండా బ్రతుకుతున్నాం. ఎండిపోయిన చెట్లులాగా, గొడ్డుమోతు చెట్టులాగా ఎన్ని సంవత్సరాలైనా సరే వాక్యం వెళ్ళడం లేదు, విడిచిపెట్టలేదు, అనుసరించవలసిన అనుసరించడం లేదు. దేవుని బిడ్డలారా, సంఘానికి ఇచ్చిన శక్తి అద్భుతమైన శక్తి. రోజు కూడా ఈ సబ్జెక్ట్ చదవాలి మనం. అసలు రోజు ఇలాంటి విషయాలు మనం ధ్యానం చేయాలి. మన స్పృహంతా ఎలాగ ఉండాలి? మనం లేచామంటే ఉదయాన్నే ముందు ప్రార్థన చేయవలసింది ఏంటంటే సంఘాని కోసం. హలో, ప్రార్థన చేయవలసిన సంఘం కోసం అండి. ప్రతి వ్యక్తి కూడా మా సంఘాన్ని కాపాడు నాయన, దుష్టుడు ముట్టకుండా చేయనైనా, పరిశుద్ధులకు మీ కాపుదల దయచేయనైనా. ఇది మనం అనేక మంది ఆత్మలు చేర్చబడినట్లు ఈ ప్రార్థన మనం మొదలు పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? లేవగానే నన్ను కాపాడు, మా ఆయన్ని కాపాడు, మా పిల్లలను కాపాడు. ఎంతసేపు పాడు. అది కాపాడు అనుకోండి. ఇదే తప్ప నీ కొరకు అలా జీవిస్తాను, నీ కొరకు అలాగా జీవించాలని ఆలోచన చేస్తున్నాను, నేను ఈ రోజంతా పరిశుద్ధంగా ఉంటాను, నీకు ఆయాస్కరమైనటువంటి సంగతి ఏం చేయను, ఈ చేయడం లేదు. నేను మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన రక్తం ద్వారా కలిగేటువంటి విమోచన నీకు అర్థమైనట్లయితే నీవు దేవునాత్మతో నింపబడతావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ శాంతం, ఎక్కడుంటే అక్కడ ఆనందం. ఇటువంటి గొప్ప ఆలోచన మన మనసులో మెదలాలంటే ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నమ్మని వారు మీరెవరైనా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు కొరకు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నన్ను కూడా ఒక మంచి వ్యక్తిగా, సంఘంలో నీకు ఇష్టడైన వానిగా, ఈ కార్యక్రమాలన్నీ నేను చేయగలిగినట్లుగా నీ కృప, నీ సహాయం దయచేయమని తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడ్డానికి తీర్మానం చేసుకోండి. సంఘం ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు నేను రక్షించి తెరవబడిన తన జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, వందనాలు, స్తోత్రాలు. నిన్న ఉదయం, ఈ ఉదయం కూడా సంఘాన్ని గురించిన కొన్ని సత్యాలు మా ప్రియులు ఎరిగినవే కొంచెం వివరించడానికి మీరు సహాయం చేశారు. పైడిపరిలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ క్రిస్టియన్ అసెంబ్లీ కొరకు నీకు ఎన్నో వందనాలు ప్రభువా. రాబోయే దినాల్లో ఈ క్వాలిటీ అన్ని కలిగి నిన్ను మహిమపరుచినట్లు, నీ అధికారాన్ని కొప్పుకున్నట్లు, నీ సౌందర్యాన్ని కాపాడునట్లు మీ కృపను అనుగ్రహించి, వ్యక్తులుగా చేరిన మమ్మల్ని కూడా మీ కృపను అనుగ్రహించి, వ్యక్తులుగా చేరిన మమ్మల్ని కూడా ఆ విధంగా దర్శించమని, నమ్మని వారు ఖచ్చితంగా నమ్మేటట్లుగాను, నమ్మిన మేమని, నమ్మని వారు ఖచ్చితంగా నమ్మేటట్లుగాను, నమ్మిన మేము బహు నమ్మకంగా జీవించేటట్టు మీ కృపను పాలించమని, ప్రాణనాథుడు, విమోచకుడు, రక్షకుడు, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి పేరట సహాయము కోరి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.